ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. పొత్తులో భాగంగా రాష్ట్రంలో బీజేపీ కూడా సీట్లు కోల్పోయిందని, అభ్యర్థులను మాత్రం తమ పార్టీ కేంద్ర నాయకత్వమే ఖరారు చేసిందని తెలిపారు. రాజమండ్రిలో జరిగిన పార్టీ ఎన్నికల కమిటీ సమావేశంలో ఎన్నికల ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. వచ్చే నెల 4న బీజేపీ ఆవిర్భావ దినోత్సవం రోజున టీడీపీ, జనసేన పార్టీ శ్రేణులతో కలిసి జరుపుకుంటామన్నారు. అలాగే విశాఖ డ్రగ్స్ కేసుతో తన కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. తమ కుటుంబంపై వైసీపీ అనవసర ఆరోపణలు చేస్తోందని పురంధేశ్వరి మండిపడ్డారు. ఎలక్షన్ పర్యవేక్షణకి సిద్ధార్థనాథ్ సింగ్ గారు, అరుణ్ సింగ్ గారు వచ్చి జాతీయ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా సిద్ధార్థనాథ్ సింగ్ గారు ఎలక్షన్ కోసం అని చెప్పి సహప్రభారి, కనుక ఇన్ఛార్జ్, కో ఇన్ఛార్జ్ వారిరువురు కూడా ఇక్కడికి రావడం, ఆంధ్ర రాష్ట్రానికి రావడం జరిగింది. గత 3 రోజులుగా విజయవాడ కేంద్రంగా అనేక విషయాలపై వారు సమీక్షించడం జరిగింది. దానిలో ఏ రకంగా ఒక ప్రణాళికతోటి మనం ఎన్నికల్లో వెళ్ళాలి, పొత్తు ఉన్నటువంటి సందర్భంలో పొత్తు ధర్మం ఏమిటి, ఇటువంటి అంశాలపై వారు విస్తృతంగా కార్యకర్తలందరికీ కూడా తెలియజేయడం జరిగింది. జనసేన రాజకీయ అడ్వైజర్ అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారు, అదేవిధంగా తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులైనటువంటి అచ్చెన్నాయుడు గారు, వారిరువురితోటి కూడా నేను సమావేశం అవటం జరిగింది. ఆ సమావేశంలో కూడా అరుణ్ సింగ్ గారు, సిద్ధార్థనాథ్ సింగ్ గారు ఉన్నారు. సాధారణంగా పొత్తు అనగానే పైన నాయకులు బాగానే కలుస్తారు, కానీ కింద పనిచేసేటువంటి కార్యకర్తల యొక్క కలయిక, అది ఆ సంయమనంతో ముందుకు వెళ్ళవలసినటువంటి నేపథ్యంలో ఆ విషయాన్ని మీద ఈ 3 పార్టీలు కూడా చర్చించుకోవడం జరిగింది. ఆ చర్చలో భాగంగా నిర్ణయించినటువంటి విషయాలు ఏమిటంటే 4వ తారీఖున అన్ని పార్లమెంట్లో కూడా సమన్వయ కమిటీల మీటింగ్ సమావేశం జరుగుతుంది. రాజమండ్రిలో కూడా పార్లమెంటు స్థాయిలో సమన్వయ సమావేశం ఇక్కడ జరుగుతుంది. అదేవిధంగా 8వ తారీఖున అసెంబ్లీ స్థాయిలో ప్రతి అసెంబ్లీలో 175 అసెంబ్లీలో, ఎందుకంటే పొత్తులో కొన్ని చోట్ల మేము కంటెస్ట్ చేయొచ్చు, కొన్ని చోట్ల టీడీపీ, కొన్ని చోట్ల జనసేన, కనుక ఈ 175 నియోజకవర్గాల్లో కూడా, అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.